హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ కోర్ కమిటీ సభ్యుల సమావేశం ఇవాళ వారి నివాసంలో జరిగింది. ఆ సమావేశం కూడా ముగిసింది. దీనికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాన్ని నేతలు చర్చించినట్టు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని రాష్ట్ర పార్టీ నాయకత్వం భావిస్తుంది. అయితే స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు ఎలా అనే అంశంపై సమావేశంలో చర్చించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. ముగ్గురు మంత్రులను ఆ నియోజకవర్గ ఉప ఎన్నిక వ్యవహారాన్ని అప్పగించినందున పార్టీ పరంగా బలోపేతం అవ్వడానికి కసరత్తు చేస్తున్నట్లు సభ్యులు దృష్టికి పీసీసీ అధ్యక్షుడు తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఉన్న ఫిర్యాదును స్పీకర్ పరిశీలించారు. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన స్పీకర్ మిగిలిన ఎమ్మెల్యేలకు ఇవాళ ఇచ్చారంటున్నారు. ఈ పరిస్థితిలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలన్న అనే అంశం మీద కూడా చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికలకు ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఉప ఎన్నిక అనివార్యమైతే ఎలా చేయాలనేది, అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. చూడాలి రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.